చక్రార్చన. శ్రీచక్రంలో అత్యంత ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే చక్రార్చన. అసలు ఈ చక్రార్చన అంటే ఏమిటి? ఇక్కడ చక్రము అంటే శ్రీచక్రమే. ఆ శ్రీచక్రము అనేది ఆ మహాత్రిపుర సుందరి యొక్క ప్రతీక. అమ్మవారికి 3 రకాలైనటువంటి రూపాలు ఉంటాయి అని గతంలో మనం చెప్పుకున్నాం. స్థూల రూపము, సూక్ష్మ రూపము, కారణ రూపము అన్నాం. స్థూల రూపమేమో అమ్మవారి యొక్క ఆకారం, ఆవిడ యొక్క వర్ణన. స్థూల రూపం అయిపోయిన తర్వాత సూక్ష్మ రూపము అంటే ఆవిడ యొక్క మంత్రం, పంచదశి మంత్రం లేదా షోడశి మంత్రం. ఇక మూడవది కారణ రూపం. కారణ రూపము అంటే యంత్రం. అమ్మవారి యొక్క యంత్రాన్నే శ్రీచక్రము లేదా చక్రరాజము అని మనం పిలవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ శ్రీచక్రము అనేది ఇదిగో ఇలా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇదే శ్రీచక్రం. ఈ శ్రీచక్రంలో మొత్తం 9 ఆవరణలు ఉన్నాయి అనే విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం. 9 ఆవరణలు ఉన్నాయి. ఈ 9 ఆవరణలలోనూ కొన్ని చోట్ల దళాలు, కొన్ని చోట్ల కోణాలు ఇలా ఉండటం జరిగింది. ఇక్కడ ఉన్న దళాల్లో కానీ కోణాల్లో కానీ విడివిడిగా దేవతలు ఉంటారు. అలా ఉన్నటువంటి దేవతలందరినీ కూడా పేరు పేరున విడివిడిగా మనం అర్చన చేయటాన్నే చక్రార్చన అని అంటారు. ఇప్పుడు ఈ లలితా శాస్త్రంలో 974వ నామం దగ్గర నుంచి 1000వ నామం దాకా అంటే ఎన్నవుతున్నాయి? మొత్తం 26 నామాలు. ఈ 26 నామాల్లోనూ కూడా చక్రార్చన ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఏమిటి అసలు, ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. దేవీ ఉపాసన అంటే ఆవిడ యొక్క మంత్ర యంత్ర తంత్రాలు అన్నింటినీ కూడా మనం చూడాలి అని చెప్పుకున్నాం కదా. దానిలో భాగంగానే అతి పెద్దదైనటువంటి ప్రక్రియ ఈ చక్రార్చన. అమ్మవారు అర్చనా ప్రియత్వం కలిగినటువంటిది అని చెప్తూ ఉంటారు. అందుకే ఈ చక్రార్చన అనేది చేయడం జరుగుతుంది. అమ్మవారిని ఉపాసన చేయాలి అంటే ఆవిడ యొక్క పరివార దేవతలందరినీ కూడా ఉపాసన చేయాలి. వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాలి, సత్కరించాలి, వాళ్ళని పూజించాలి. మనం ఎవరింటికైనా వెళ్ళాం, వాళ్ళతో మనకు పని ఉంది, వాళ్ళని మనం గౌరవించాలి. వాళ్ళని గౌరవించాలంటే కేవలం ఆ ఒక్క వ్యక్తినే గౌరవిస్తే సరిపోదు. అతనితో పాటుగా అతని యొక్క భార్య, పిల్లలు, చివరికి వాళ్ళ ఇంట్లో ఉండే కుక్క పిల్లతో సహా అందరినీ గౌరవించాలి మనం. అలా అయితేనే మన పని అనేది జరుగుతుంది, లేకపోతే జరగదు. అందుకే ఇక్కడ ఈ చక్రార్చనలో కూడా అమ్మవారి యొక్క పరివార దేవతలు వీళ్ళందరినీ కూడా మనం సత్కరించడం అనేది జరగాలి. మరి ఈ పరివార దేవతలు ఎవరు? ఈ 9 ఆవరణలలోనూ అక్కడ ఉన్నటువంటి కోణాలు కానీ, లేకపోతే దళాలు కానీ, రేఖలు కానీ, వాటిల్లో ఉండే దేవతలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరివార దేవతలే. 9 ఆవరణలలోనూ ఉండే దేవతలందరూ కూడా పరివార దేవతలే. ఆ బిందువునందు ఉండేది మాత్రమే శివశక్తులు, పరమేశ్వరి పరమేశ్వరులు, కామేశ్వరి కామేశ్వరులు. ఇలా ఈ 9 ఆవరణలలోనూ ఉండే దేవతలందరినీ కూడా పేరు పేరున అర్చించడాన్నే చక్రార్చన అని అంటారు. అమ్మవారికి ఈ రకంగా చక్రార్చన చేయటం అంటే చాలా ప్రీతిపాత్రము. ఈ కారణం చేతనే ఈ చక్రార్చన చేస్తాం. అయితే చక్రార్చన అనేది మొత్తం 3 రకాలుగా ఉంటుంది అని గతంలో చెప్పుకున్నాం. అవి ఏమిటి అంటే సృష్టి క్రమము, స్థితి క్రమము, సంహార క్రమము అని మొత్తం 3 రకాలైనటువంటి అర్చనలు. అవి 3 రకాలుగా ఉంటుంది. బిందువు దగ్గర మొదలుపెట్టి భూపురం దాకా 9 ఆవరణలలోనూ దేవతలను అర్చన చేసుకుంటూ రావటాన్నే సృష్టి క్రమము అంటారు. అదే భూపురం దగ్గర మొదలుపెట్టి బిందువు దాకా
9 ఆవరణల్లోనూ అర్చన చేసుకుంటూ వెళ్ళటాన్ని సంహార క్రమము అంటారు. ఇక మిగిలినటువంటిది స్థితి క్రమం. సృష్టి క్రమము సంహార క్రమము రెండూ కలిసి ఉంటాయి ఈ స్థితి క్రమంలో. అది ఎలాగా అంటే సగమేమో సృష్టి క్రమంలో చేస్తాం, సగమేమో సంహార క్రమంలో చేస్తాం. చూడండి, ఇక్కడ అష్టదళం ఉంది. భూపురము, షోడశ దళము, అష్టదళము 3 ఆవరణలు ఉన్నాయి కదా. ముందు మనం అష్టదళం దగ్గర మొదలు పెడతాం. అష్టదళంలో దేవతలను అర్చన చేసి ఆ తర్వాత షోడశ దళానికి వచ్చి అక్కడి నుంచి భూపురంలోకి వస్తాం. ఇది ఏమవుతుంది? సృష్టి క్రమం అవుతుంది. ఇప్పుడు సంహార క్రమంలో మళ్ళీ అర్చన చేస్తాం. ఇప్పుడు చతుర్దశారం నుంచి పైకి పెడుతున్నాం. చతుర్దశారం, బహిర్దశారం, అంతర్దశారం. ఆ తర్వాత అష్టకోణం వస్తుంది. ఇక్కడ అష్టకోణం తర్వాత త్రికోణం రావాలి. ఆ త్రికోణం కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు బిందువు. ఇది సంహారాంతంగా ఉంటుంది. అంటే పైకి వెళ్ళేప్పుడు ఏమొస్తున్నాయి? చతుర్దశారం నుంచి 6 ఆవరణలు వస్తున్నాయి. కిందకి వచ్చేటప్పుడు అష్టదళము, షోడశ దళము, భూపురం 3 ఆవరణలు వస్తాయి. 6 3 9 ఆవరణలు సరిపోతాయి మనకి. ఇది అర్చనా విధానం. దీన్ని స్థితి క్రమము అని అంటారు. ఇలా ఈ శ్రీచక్రాన్ని సృష్టి, స్థితి, సంహార క్రమాలు మూడింటిలోనూ కూడా మనం అర్చన చేయాలి. అయితే ఈ అర్చన చేసేటప్పుడు ఏ చక్రం మీద ఏ రకమైనటువంటి మనకి ప్రస్తారాలు ఉన్నాయి కదా, 3 రకాలైనటువంటి ప్రస్తారాలు ఉన్నాయి. ఏమిటివి? భూప్రస్తారం, మేరు ప్రస్తారం, కైలాస ప్రస్తారము అని. వీటిల్లో మేరు ప్రస్తారము దీని మీద సృష్టి క్రమంలో పూజ చేయాలి. కైలాస ప్రస్తారము లేదా అర్ధమేరువు ఈ రెండింటిలోనూ కూడా సంహార క్రమంలో పూజ చేయాలి. భూప్రస్తారం మీద స్థితి క్రమంలో పూజ చేయాలి అని చెప్తూ ఉన్నది శాస్త్రం. అదేమిటండి? మా దగ్గర ఉన్నది మేరు ప్రస్తారమే. ఈ మేరు ప్రస్తారంలో మీరు సంహార క్రమంలోనే మేము పూజ చేస్తున్నాము. దానికి నేనేం చేయలేను కదా. ఉన్నటువంటి శాస్త్ర విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను అంతే. మేరు ప్రస్తారంలో సృష్టి క్రమంలో అర్చన చేయాలి అని చెప్పాడు. చెప్పింది అది. మరి సంహార క్రమము అంటే కైలాసము, అర్ధమేరువు ఈ రెండింటి మీదే చేయాలి అన్నాడు. భూప్రస్తారం మీద స్థితి క్రమము అన్నాడు. అయితే ఆచరణలోకి వచ్చేటప్పటికీ పూజ ఎప్పుడూ కూడా సంహారాంతంగా ఉండాలి. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. అర్చన ఎప్పుడూ కూడా సంహారాంతంగా ఉండాలి. ఎప్పుడు సంహారాంతంగానే ఉండాలి. అంటే కింద నుంచి పైకే వెళ్ళాలి. ఎందుకని ఇట్లా ఉండాలి? ఎందుకు ఉండాలి అంటే శ్రీ విద్య అనేది మోక్ష విద్య, జ్ఞాన విద్య, మోక్ష విద్య. మోక్ష విద్య కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ నీకు మోక్షం కావాలంటే ఎప్పుడు వస్తుంది? సంహారం తర్వాతేగా, నీ మరణం తర్వాతేగా నీకు మోక్షం వచ్చేది. అందుకని ఈ చక్రార్చన ఎప్పుడు కూడా సంహారాంతంగా ఉండాలి. మరి సృష్టి క్రమంలో పూజ చేయరా? కౌళాచార్యులు చేస్తారు. కౌళాచార్యులు సృష్టి క్రమంలోనూ వాళ్ళనే కొంతమంది స్థితి క్రమంలోనూ అర్చన చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ చక్రార్చన ఎలా జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా. మనం దీన్ని ఎప్పుడూ కూడా సంహారాంతంగానే ఈ పూజ, ఈ అర్చన అనేది చేస్తాం. ఇప్పుడు మనం చాలా వివరంగా, ఎందుకనంటే చక్రార్చన సామాన్యమైనటువంటి విషయం కాదు. ప్రతి వాళ్ళకి కూడా తప్పనిసరిగా తెలియవలసినటువంటి విషయం ఇది. అందుకని సంహారాంతంగా ఈ అర్చనా విధానాన్ని పూర్తి చేస్తాం. చక్రార్చన అనేది 2 భాగాలుగా ఉంటుంది. ఈ 2 భాగాల్లోనూ మొట్టమొదటి భాగం ఏమిటి? పాత్ర సాధన. రెండవ భాగం నవావరణార్చన. అంటే 9 ఆవరణల్లోనూ ఉన్నటువంటి దేవతల్ని విడివిడిగా అర్చన చేయటం, పరివార దేవతలను అర్చన చేయటం. ఇది మనకు ఉండేది.
మరి ఇటువంటి దీంట్లో ఇప్పుడు మనకి పాత్రా సాధన, ఈ పాత్రా సాధన అనేది ఎవరి సంప్రదాయాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒకే పాత్రతో చక్రార్చన చేసే విధానం ఉంది. 3 పాత్రలు పెట్టుకుంటామండి, 5 పాత్రలు పెట్టుకుంటామండి, 10 పాత్రలు, 20 పాత్రలు, 50 పాత్రలు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. మీకు మీ సంప్రదాయంలో ఎన్ని పాత్రలు పెట్టాలి అంటే అన్ని పాత్రలు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు ఎన్ని పాత్రలు పెట్టుకున్నప్పటికీ అదేమీ ఇక్కడ లెక్క కాదు. చక్రార్చన అంటే 9 ఆవరణలలోనూ ఉండే దేవతలను అర్చన చేయటమే చక్రార్చన. మీ పాత్రా సాధనతో మాకు సంబంధం లేదు. ఈ మాట మీకు విన్నారు కాబట్టి అది మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయండి. మీ సంప్రదాయం ప్రకారం మీ గురువులు ఎలా చెప్తే అలా చేసుకోండి. ఇక మనం ఈ నవావరణలో దేవతలు, ఈ దేవతలందరినీ అర్చన చేయటం ఎట్లా, ఈ విషయాన్ని చూద్దాం. ముందుగా శ్రీచక్రాన్ని అక్కడ పెట్టుకుని దాన్ని యథావిధిగా అర్చన అనేది చేయాలి. ఈ అర్చన చేయటం అంటే షోడశోపచార విధిన పూజ. షోడశోపచార విధిన పూజ అంటే స్త్రీ సూక్త, పురుష సూక్త విధానంతో మీరు ఆ శ్రీచక్రానికి అర్చన అనేది చేయండి. ఇలా ఈ అర్చన చేయాలి అంటే ఎక్కడి దాకా చేస్తారు? ఇప్పుడు స్నానం చేయించారు. స్నానం చేయించిన తర్వాత ఆవిడకి వస్త్రం ఇవన్నీ సమర్పణ చేసి అక్షతైర్ పుష్పైర్ పూజయామి, అక్కడ దాకా రండి. అంటే 10 ఉపచారాలు పూర్తి చేసేయండి. ఇప్పుడు అక్షతైర్ పుష్పైర్ పూజయామి అన్నటువంటి చోట ఈ ఆవరణార్చన ప్రారంభం చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఆవరణార్చన మనం ప్రారంభం చేస్తున్నాం. మొట్టమొదటి ఇందులో నిత్యాదేవతల అర్చన ఇది చేయాలి. నిత్యాదేవతల్ని ఎక్కడ అర్చన చేస్తారు? త్రికోణం మీద అర్చన చేస్తారు. గుర్తుపెట్టుకోండి, త్రికోణము అనేది పైన ఇట్లా అడ్డరేఖ ఉంటుంది, ఇటువైపు 2 రేఖలు ఇలా ఉంటాయి. ఈ త్రికోణం మీద, ఇదిగో ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, ఇది త్రికోణం. ఈ త్రికోణం మీద నిత్యాదేవతలను అర్చన చేస్తారు. నిత్యాదేవతలు మొత్తం 16 మంది. ఈ 16 మంది నిత్యాదేవతల్ని ఇక్కడ 3 గీతలు ఉన్నాయి. త్రికోణం అంటే 3 గీతలు కదా, 3 కోణాలు. ఒక్కొక్క రేఖ మీద 5 నిత్యల చొప్పున 3 రేఖల మీద, అంటే ఇప్పుడు 5 దేవతలు, ఇంకో 5, ఇంకో 5, అంటే 5, 10, 15. ఇట్లా ఈ 15 మంది దేవతల్ని కూడా అర్చన చేయటం అనేది జరుగుతుంది. మీకు ఇక్కడ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. 5 దేవతలు ఈ రేఖ మీద, ఈ రేఖ మీద ఇంకో 5, ఈ రేఖ మీద ఇంకో 5, 3 5 15. మరి 16వ నిత్యం అవుతుందండి. షోడశీతు కళాజ్ఞేయ సచ్చిదానంద రూపిణి కదా. మరి ఆ సచ్చిదానంద రూపిణి ఎక్కడ ఉంటుంది? ఆవిడ మహాత్రిపుర సుందరి కదా, బిందువులో ఉంటుంది. అసలు అనుమానం ఎందుకు మీకు? 16వ కళ నిత్యకళ, ఆవిడ మహాత్రిపుర సుందరి. షోడశీతు కళాజ్ఞేయ సచ్చిదానంద రూపిణి కాబట్టి ఆవిడని, ఆ 16వ కళని ఇక్కడ మహానిత్యే అన్నప్పుడు ఇక్కడ ఈ బిందువునందు అర్చన చేయాలి. ఇది మనం మొట్టమొదటిగా చేయవలసినటువంటి అర్చన. దీన్నే నిత్యాదేవతల యొక్క అర్చన అని అంటాం. ఆ నిత్యాదేవతల యొక్క పేరు చెప్పేసి ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ అం కామేశ్వరి నిత్య శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఇక్కడ పాదుకాం పూజయామి తర్పయామి నమః. పూజ తర్పణ 2 ఒకేసారి జరగాలి. ఎలా జరుగుతుందండి? ఈ ఎడం చేత్తో ఉద్దరణితో నీళ్లు తీసుకుని ఇట్లా పట్టుకోండి. కుడి చేత్తో ఆ శ్రీచక్రం మీద వేయటానికి ఒక పువ్వు, అక్షంతలు, కుంకుమ ఏదో తీసుకున్నారు కదా, అది ఈ చేత్తో ఇలా తీసుకోండి. ఇప్పుడు 2 చేతుల్లోనూ ఉన్నాయి. కామేశ్వరి నిత్య శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. అర్థమైంది అనుకుంటాను. కామేశ్వరి నిత్య శ్రీపాదుకాం పూజయామి అన్నప్పుడు కుడి చేత్తో ఆ పువ్వును వేసేయండి. అక్కడ వెంటనే పూజయామి, ఈ చేతిలో ఉన్న విద్దరిన నీళ్లు తర్పయామి నమః, ఈ నీళ్లు కుడి చేత్తో పోసుకుని ఆ నీళ్ళు అక్కడ వదిలిపెట్టేయండి. 2 ఒకేసారి జరిగిపోవాలి. పూజయామి తర్పయామి నమః. అందుకే
ఈ చక్రార్చన అనేది మీకు పూర్తిగా నోటుకు వచ్చేసేయాలి. వచ్చేస్తే మనం చేయటం అనేది తేలిక అవుతుంది. ఒకవేళ అలా రాకపోతే ఈ పుస్తకం తీసుకుని చదివే వాళ్ళు ఎవరైనా మీ ఎదురుకుండా కూర్చోవాలి. ఎవరు కూర్చుంటారు వచ్చి? సామాన్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి భార్య సహకారం అందించాలి. ఆవిడ చదువుతూ ఉంటే మీరు అర్చన చేయాలి. కామేశ్వరునిత్యా శ్రీపాదకం పూజయామి తర్పయామి నమః. ఆ తర్వాత భగవాన్ని నిత్య శ్రీపాదకం పూజయామి తర్పయామి నమః. రెండు ఇమ్మీడియట్గా టక 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 జరిగిపోవాలి. ఇలా 15 నిత్యల్ని అర్చన చేసిన తర్వాత ఆ 16వ నిత్య అయినటువంటి మహాత్రిపుర సుందరిని బిందువునందు అర్చన చెయ్యాలి. ఇది మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి నిత్యాదేవతల అర్చన. నిత్యాదేవతలు అయిపోయిన తర్వాత గురుమండల అర్చన చేయాలి. గురుమండలాన్ని అర్చన చేయాలి. గురుమండలము అంటే ఎవరిక్కడ అసలు? వీళ్ళని ఎక్కడ అర్చన చేయాలి? వీళ్ళు దివ్యౌగులు, సిద్ధౌగులు, మానవౌగులు అని ఓగత్రేము అనే మాట చెప్పుకున్నాం గతంలో. దివ్యౌగులు అంటే దేవతల సమూహం, సిద్ధౌగులు అంటే సిద్ధుల సమూహం, మానవౌగులు అంటే మానవుల సమూహం. అలాగే స్వగురు, పరమగురు, పరమేశ్వరుడు, వీళ్ళందరినీ ఇక్కడ మనం అర్చన చేయాలి. ఎక్కడ అర్చన చేస్తారు? త్రికోణంలో. ఇక్కడ భిన్నమైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి అని మనం గతంలో చెప్పుకున్నాం. భిన్నమైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. భిన్నమైనటువంటి సంప్రదాయాలు ఏం చేయమంటున్నారు? భగవంతుడి కన్నా ముందుగా గురువునే అర్చన చేయాలి. కాబట్టి ఈ గురుమండలం మొత్తాన్ని బిందువునందే అర్చన చేయండి. అలా చేయటం అనేది ఒక సంప్రదాయం. బిందువునందే అర్చన చేస్తారు. రెండోది, త్రికోణం మీద 3 రేఖల్లోనూ ఒకదాని మీద ఏమో దివ్యోగులు, రెండో దాని మీద సిద్ధౌగులు, మూడో దాని మీద మానవోగులు, ఇలా చేసేది ఒక సంప్రదాయం. అలా కాదండి, అష్టకోణం మీద చేస్తాము, అష్టకోణం మీద వెనక వైపున చేయటం అనేది ఇంకో సంప్రదాయం. ఇవన్నీ కూడా భిన్నమైనటువంటి సంప్రదాయాలు. సరేనండి, సంప్రదాయాలు చాలా ఉన్నాయి, మాకు అర్థమైంది. మనం ఏం చేయాలి? మనం ఎట్లా అంటే, మన ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పీఠాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని మనం అనుసరిస్తాం. ఇలా అనుసరించడం అనేది శాస్త్రబద్ధమైన, మన గురువులు ఉన్నారు, మన పరంపర ఉంది కదా. ఏమన్నప్పటికీ కూడా వేదంలో చెప్పాడు, తైత్రీయ ఉపనిషత్తులో చివరిలో చెప్పాడు చూడండి, నీకు ఏదైనా ఒక విషయం మీద అనుమానం కనుక వచ్చినట్లయితే నీ దగ్గరలో ఉన్నటువంటి పండితులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ఏం చెబుతారో విను, వాళ్ళు చెప్పినట్టుగా చెయ్యి అన్నాడు. ఇదే మాటని వ్యాస భగవానుడు కూడా బ్రహ్మసూత్రాల్లో చెప్పాడు. ఏదైనా ఒక విషయం ఇలా చేయాలా అనే అనుమానం మీమాంస గనుక నీకు వచ్చినట్లయితే పండితులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి విధంగా చెయ్యి అన్నాడు. ఇదే మాటను గీతలో భగవానుడు కూడా చెప్పాడు అర్జునుడికి. ఓ అర్జున, పండితులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి శుశ్రూష చేసి వాళ్ళని అడిగి తెలుసుకోవయ్యా అన్నాడు. నేను చెప్తున్నాను, నువ్వు విను అనలేదు. నీకన్నా బాగా తెలిసినటువంటి వాళ్ళు పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకో అన్నాడు. ఇప్పుడు మన ప్రాంతంలో, మంది దక్షిణ దేశం కదా, ఈ ప్రాంతానికి దక్షిణామ్నాయ పీఠమే మనకుంది, శృంగేరి శారదాపీఠం. కాబట్టి శృంగేరి శారదాపీఠం వాళ్ళు ఏ రకంగా అయితే ఈ గురుమండలాన్ని అర్చన చేస్తారో అదేవిధంగా మనం కూడా ఈ అర్చనా విధానం అనుసరించటం అనేది యోగ్యం. భిన్నమైన సంప్రదాయాలు ఉన్నప్పుడు గురు సంప్రదాయం పాటించండి, అది కరెక్టే. కానీ ఇక్కడ ఈ పెద్దవాళ్ళ దగ్గర, పండితుల దగ్గర వాళ్ళు చేసేటువంటి విధానాన్ని మనం అనుసరించడం అనేది అది ఆమోదయోగ్యము. కాబట్టి ఇందులో ఎలా అయినా మీరు చేయొచ్చు. ఇక ఇప్పుడు ఈ దివ్యౌగులు, సిద్ధౌగులు, మానవౌగులు వీళ్ళని అర్చన చేసేటప్పుడు ఇదిగో చూడండి, ఇక్కడ ఈ అష్టకోణానికి వెనక వైపున అష్టకోణం మీద వసిని మొదలైనటువంటి వాగ్దేవతలు ఉంటారు. వాళ్ళు 8 మంది.
వసిని కామేశ్వరి మోదిని విమలా జయని విమలే అరుణే జయని సర్వేశ్వరి కౌళిని 8 మంది. ఇక్కడ ఇలా ఒక్కొక్కళ్ళని లెక్క పెట్టుకుంటూ వెళుతూ ఉంటే విమల, అరుణ, జయని, సర్వేశ్వరి, కౌళిని ఇలా వస్తారు 8 మంది. విమల, అరుణ, జయ వీళ్ళు ముగ్గురు కూడా వెనక వైపుకి వస్తారు. అందుకే ఇక్కడ ఈ ఓఘత్రయాన్ని విమలా జయనియోర్మధ్యే అరుణ వాగ్దేవతా సమీపే విమల జయ ఈ రెండింటి మధ్యన అరుణ వాగ్దేవత ఆవిడుంది. అరుణ, ఆ అరుణ వాగ్దేవత దగ్గర ఈ గురుమండలం చేతు అక్కడ గురుమండలాన్ని అర్చన చేయండి అని చెప్పారు. అర్చన చేసేప్పుడు ఎక్కడ? శ్రీచక్రానికి దగ్గరలో ముందు దివ్యౌగులు, తర్వాత సిద్ధౌగులు, తర్వాత మానవౌగులు. మానవౌగులు ఎప్పుడు దూరంగా ఉంటారు. దివ్యౌగులు వాళ్ళు బిందువుకు దగ్గరలో ఉంటారు. అందుకే దివ్యౌగులు, సిద్ధౌగులు, మానవౌగులు. అలాగే గురుత్రయం చెప్పేటప్పుడు కూడా స్వగురువు, పరమగురువు, పరమేష్ఠ గురువు. పరమేష్ఠ గురువు బిందువు దగ్గరగా ఉంటాడు. ఇలా ఈ గురుమండలాన్ని ముందు మనం అర్చన చేయాలి. ఈ గురుమండలాన్ని అర్చన చేసేటప్పుడు ఎవరెవరు పేర్లు చెప్పాలి ఏమిటి అనేది ఆ పుస్తకంలో ఇచ్చాను నేను మీకు. నేను చక్రార్చన ఎలా చేయాలి అని హోమ విధాన సహితంగా చక్రార్చన పుస్తకం రాయటం జరిగింది. ఇందులో ఏ ఏ దేవతలను ఎక్కడెక్కడ అర్చించాలి అనే విషయాన్ని నేను మీకు చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. ఆ పుస్తకం దగ్గర పెట్టుకుని అందులో ఉన్నట్లుగా మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే, మంత్రం చెప్పుకుంటూ అలా వెళ్ళిపోవటమే, అంత ఎత్తుగా నేను చేయక్కర్లా. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. ఈ ఓఘత్రయం అయిపోయిన తర్వాత ఇప్పుడు నవావరణార్చనకి రావాలి. ఇప్పటి వరకు మనం చేసిన నిత్యామండలార్చన కానీ ఈ గురుమండలార్చన కానీ ఇదేమి చక్రార్చనలో భాగం కాదు. నవావరణార్చనలో ఇవి ఉండవు. నవావరణార్చనకి ముందు చేయవలసిన అర్చనలు రెండును. ఇప్పుడు మొట్టమొదటి ఆవరణ మనం చేసేది ఎప్పుడు కూడా అర్చన అనేది సంహారాంతంగా ఉండాలి అన్నాం. సంహారాంతంగా ఉండాలి. మరి సంహారాంతంగా ఉండాలి అంటే కింద నుంచి పైకి వెళ్ళాలి. భూపురం దగ్గర నుంచి పైకి వెళ్ళాలి. భూపురం దగ్గర నుంచి భూపురము త్రైలోక్య మోహన చక్రాయ నమః. త్రైలోక్య మోహన చక్రం కదా. ఇక్కడ ఈ భూపురంలో 3 రేఖలు ఉన్నాయి. అవి ఏమిటి? శుక్ల పీతారుణవర్ణ రేఖాత్రేయస్య లకార ప్రకృతిక. శుక్ల పీత అరుణవర్ణములతో ఈ 3 రేఖలు కూడా ఉంటాయి. ఇవి లకార ప్రకృతికమైనటువంటివి. ఎందుకని? లకారము అనేది పృథ్వీతత్వం, భూమి కదా, ఇది భూపురం కదా, అందుకని లకార ప్రకృతిక. ఇప్పుడు ఈ 3 రేఖల్లోనూ బయట నుంచి వస్తున్నాం కాబట్టి మొట్టమొదటి రేఖ మీద మనం అర్చన చేస్తాం. ఈ మొదటి రేఖ మీద అణిమాది అష్టసిద్ధులు ఉంటాయి. అణిమాది అష్టసిద్ధులు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ అణిమా సిద్ధి శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఇది మామూలే. పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ లం లగిమా సిద్ధి శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ మం మహిమా సిద్ధి శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. 10 మంది దేవతలు ఉంటారు ఇక్కడ, ఈ సిద్ధి దేవతలు. మరి 10 మంది ఉంటే ఎక్కడ అర్చన చేయాలండి? 8 దిక్కుల యందు 8 మందిని అర్చన చేయండి. మిగిలిన 2 బిందువునందు అర్చన చేయండి. ఎక్కడైనా సరే ఆ ఆవరణలో ఉన్నటువంటి దేవతలు అక్కడ ఎంతమంది అయితే చెప్పారో అంతమందిని అక్కడ అర్చన చేయండి. ఎక్కువగానే మిగిలితే బిందువునందు వేసేయండి. ఇలా ఈ 10 మంది దేవతల్ని మొట్టమొదటి రేఖ మీద మనం అర్చన చేసాం. ఇప్పుడు రెండవ రేఖకి రండి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న అనుమానం వస్తుందరా మీకు. ఈ 10 మంది దేవతల్ని అణిమాయ సిద్ధుల్ని అర్చన చేసేటప్పుడు 1, 2, 3, 4, 5, 6 ఇట్లా 8 మూలలందు 8 మందిని లెక్క పెట్టుకుంటూ వెళ్ళిపోవటమేనా?
లేకపోతే దానికి ఏమైనా సంఖ్యలో మార్పు ఉందా? ఇక్కడికి వచ్చేప్పటికి 1 2 3 4 5 6 7 8 అంటే ఏమొస్తుంది ఇక్కడ? మొట్టమొదటిగా తూర్పు దిక్కు, తర్వాత ఇటు పక్కన ఉన్నటువంటిది దక్షిణం, తర్వాత పశ్చిమం, తర్వాత ఉత్తరం, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం. ఇక్కడ ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. ఇలా ఆ దిక్కులు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. ఇక్కడికి వచ్చేప్పటికి ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, ఆనై వాయు. ఇలా 8 దిక్కులు అయిపోతే మిగిలినటువంటి 2 సిద్ధులు 9 సిద్ధులను బిందువునందు వేసేయండి. ఇది మనం చేయవలసినటువంటి అర్చన మొట్టమొదటి రేఖకి. ఇక రెండవ దాని మీదకి వచ్చేటప్పటికి బ్రాహ్మీ మొదలైనటువంటి మాతృకలు 8 మంది రెండవ రేఖ మీద 8 మందే ఉన్నారు కాబట్టి 8 దిక్కుల యందు వేసేయండి. ఈ 8 దిక్కుల యందు ఇందాక ఎలా వేసామో అట్లాగే, అంటే తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, ఆనై వాయు, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, ఇలా వేసేయండి. అలా కాదండి మా గురువుగారు లైన్గా వేసేయమని చెప్పారు, వేయండి. ఇది కేవలం సంప్రదాయ భేదం, అంతకన్నా ఏం లేదు. మన అలవాటు అది. అలాగే అర్చన చేయండి. ఏం వేసినా 8 మంది మాతృకల్ని 8 మూలల యందు అర్చన చేసాం. ఇప్పుడు రెండవ రేఖ అయిపోయింది. మూడవ రేఖకు వచ్చేటప్పటికి మూడవ రేఖలో సర్వసంక్షోభిణి మొదలైనటువంటి ముద్రాశక్తులు, వీళ్ళు కూడా 10 మంది ముద్రాశక్తులు. ఇందాక చెప్పినట్టుగానే ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ దాం సర్వసంక్షోభిణి ముద్రాశక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ద్రీం సర్వ విద్రావిణి ముద్రాశక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. పూజయామి అన్నప్పుడు ఆ పువ్వు వేసేయటం, తర్పయామి అన్నప్పుడు ముందు ఉన్నటువంటి పళ్ళెల్లో ఆ నీళ్లు, అక్షతరం నీళ్లు అలా వదిలేయటం. ఇప్పుడు మొట్టమొదటి ఆవరణ మొత్తం 10 మంది దేవతల్ని అర్చన చేయడం, ముద్రాశక్తుల్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ప్రథమ ఆవరణ. ఇప్పుడు మంత్రం చెప్పండి. మీరు పంచదశి వాళ్ళ, షోడశి వాళ్ళ, అది ముందు ఇక్కడ మీరు నిశ్చయం చేసుకోవాలి. ఎందుకు? అర్చన విధానంలో తేడా ఉంది. పంచదశి మహామంత్రం చెప్పుకుని చక్రార్చన చేస్తున్న వాళ్ళైతే ఆ మంత్రంతోనే అర్చన చేయాలి. అదే షోడశి ఉన్నటువంటి వాళ్ళైతే షోడశతో అర్చన చేయాలి. చాలా జాగ్రత్తగా చూడాలి ఇక్కడ. ఉదాహరణకి పంచదశి మహామంత్రం ఉన్నటువంటి వాళ్ళు అనుకోండి, పంచదశి మంత్రమే చెప్పండి. కైల హ్రీం హసకాల హ్రీం సకల హ్రీం ప్రథమావరణ దేవతా సహితాయై లలిత త్రిపుర సుందరి అయి శ్రీపాదుకాం పూజయామి. అక్కడ పంచపూజలు చెప్పండి. గంధం పరికల్పయామి, పుష్పం పరికల్పయామి, పంచపూజలు. ప్రథమావరణ దేవతా సహితాయై లలితా త్రిపుర సుందరి అయి గంధం పరికల్పయామి, పుష్పం పరికల్పయామి, లైన్గా ఈ పంచపూజలు చెప్పుకురావాలి. ఎవరు? మీరు ఈ పంచదశి మహామంత్రం చెప్పుకున్న వాళ్ళు. అలా కాదండి, షోడశి వాళ్ళము, షోడశి ఉన్నది మాకు, ఇప్పుడు మేమంతా చెప్పుకోండి. శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ఓం హ్రీం శ్రీం కైల హ్రీం హసకాల హ్రీం సకల హ్రీం సౌ ఐం క్లీం హ్రీం శ్రీం ప్రథమావరణ దేవతా సహితాయై మహాత్రిపుర సుందరి అయి గంధం పరికల్పయామి, అలా చెప్పుకురావాలి. కాబట్టి మీరు చెప్పుకున్నటువంటి మంత్రంలో తేడా అనేది ఇక్కడ కనిపిస్తుంది. పంచోపచారాల పూజ చేసాం. నివేదనం పరికల్పయామి. ఇప్పుడు కర్పూర ఆనంద నీరాజనం పరికల్పయామి. అయిపోయిన తర్వాత ప్రథమావరణ పూర్తయింది. అభీష్టం సిద్ధి మేదేయి చరణాగతవత్సలే భక్త్యా సమర్పయే తుభ్యం ప్రథమావరణార్చనం. నీళ్ళు వదిలిపెట్టండి. అమ్మవారి యొక్క ఎడం చేతిలో నీళ్ళు వదిలిపెట్టండి. అమ్మవారి చేతిలో నీళ్ళు వదిలిపెట్టేయండి. ఇక్కడ అమ్మవారి విగ్రహం లేదండి, అసలు చక్రం మీద వదిలిపెట్టేయండి. అభీష్టం సిద్ధి మే దేవి శరణాగతవత్సలే
భక్త్యా సమర్పయే తుభ్యం ప్రథమ ఆవరణార్చనం. దీంతో మొట్టమొదటి ఆవరణ అనేది పూర్తయింది. ఇప్పుడు ద్వితీయ ఆవరణ. ఏమన్నా మీరు ఒక్కసారి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక ఆవరణలో అర్చన గనక చేస్తే మిగిలిన ఆవరణలు అన్నీ కూడా అలాగే నడుస్తాయి. ప్రతి ఆవరణ అలాగే నడుస్తుంది. ఇప్పుడు రెండవ ఆవరణలోకి వచ్చేటప్పటికీ 16 దళాలు ఉన్నటువంటి పద్మము, ఇది షోడశ దళ పద్మం. ఇందులో ఇక్కడ దేవతలంతా కూడా ఆకర్షణ దేవతలు ఉంటారు. కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, ఆకర్షణ దేవతలు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ రెండవ ఆవరణలో ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః అం కామాకర్షిణి నిత్యకళాదేవి శ్రీపాదుకం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఆం బుద్ధ్యాకర్షిణి నిత్యకళాదేవి శ్రీపాదుకం పూజయామి తర్పయామి నమః. ఇలా ఈ 16 ఆకర్షణ దేవతల్ని మనం అర్చన చేసేటం. ప్రతి చోట కూడా శ్రీపాదుకం పూజయామి తర్పయామి నమః 2 సైమల్టేనియస్గా జరిగిపోతూ ఉండాలి. ఇలా 16 మంది దేవతల్ని మనం అర్చన చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కలిపి అంటే మనం షోడశి వాళ్ళం, పంచాయతీ కాదు అన్నాం షోడశి వాళ్ళము. ఇప్పుడు షోడశి మంత్రమే చెప్పండి. శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ఓం హ్రీం శ్రీం కైల క్రీం హస్తకాల క్రీం సకల క్రీం సౌహైం క్లీం హ్రీం శ్రీం ద్వితీయావరణ దేవతా సహితాయై మహాత్రిపుర సుందరియై గంధం పరికల్పయామి. పంచోపచారాలు. పుష్పం పరికల్పయామి, ధూపం పరికల్పయామి, దీపం పరికల్పయామి, నైవేద్యం పరికల్పయామి, కర్పూర ఆనంద నీరాజనం పరికల్పయామి. అయిపోయిన తర్వాత అభీష్టం సిద్ధి మే దేవి చరణాగత వత్సలే భక్త్యా సమర్పయే తుభ్యం ద్వితీయావరణార్చనం. నీళ్ళు వదిలిపెట్టేసేయండి, నమస్కారం చేయండి. ద్వితీయావరణ అయిపోతుంది. ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అది ఏమిటి అంటే ప్రతి ఆవరణలోనూ మనం నివేదన చేస్తున్నాం కదా, ప్రతి ఆవరణలోనూ ధూపదీప నైవేద్యాలు ఇస్తున్నాం. అందుకని మొట్టమొదటిగానే అర్చన ప్రారంభం చేయబోయే ముందే నివేదనకి వాడేటటువంటి ఆ పదార్థం ఏదైతే ఉన్నదో, పటికి బెల్లం ముక్కలో, లేకపోతే అరటిపండు పెడుతున్నారో, ఖర్జూరకాయ పెడుతున్నారో, లేదు బాదం పప్పు, కిస్మిస్ పప్పు ఇలాంటివి ఏమన్నా పెడుతున్నారో అవి ఒక పాత్రలో పోసి పెట్టుకోండి. దాని మీద ప్రోక్షణ చేసి నివేదనకి సిద్ధంగా అట్టిపెట్టుకోండి. గాయత్రి మంత్రం చదివేసి ప్రోక్షణ చేసి అట్టిపెట్టుకోండి. ఇప్పుడు నివేదనం సమర్పయామి అన్నప్పుడు అందులోంచి 2 కిస్మిస్ పళ్ళు తీసి అక్కడ పెట్టడం, చేయి చూపించేయడం సరిపోతుంది. మళ్ళీ ఈ మంత్రాలు అవి ఏం చదవక్కర్లా. ఇది ఒకటి మనం గుర్తించాల్సిన విషయం. రెండో విషయం ఏమిటి అంటే ఇక్కడ మనం అల్లాన్ని సమర్పణ చేయాలండి. నిమ్మకాయ రసంలో అల్లం ముక్కలు వేసి అవి మనం అమ్మవారికి నివేదనగా చేయాలి, మనం తీసుకోవాలి అని చెప్తున్నారు కదా, అవి మనం తీసుకోవాలా? మనం తీసుకోం. అల్లము అనేది మనం వాడం. నిమ్మకాయ అల్లం మనం వాడం. ఈ నిమ్మకాయ అల్లం 2 కూడా వాడేవాళ్ళు కౌళాచార సంపన్నులు. ఒకవేళ మీరు కూడా కౌళాచార సంపన్నులు అయితే, అంటే మీకు కూడా కౌళాచారంలో ప్రవేశం కనుక ఉంటే మీరు వాడుకోవచ్చు. అల్లం, ఆ నిమ్మకాయ, తెలగపిండి ఇవన్నీ మీరు వాడుకోవచ్చు. కానీ సమయాచారంలో మాత్రం ఇవేం వాడం. ఇది ఒకటి. తర్వాత ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ. అమ్మవారికి మనం కుంకుమతో అర్చన చేస్తాం. శ్రీచక్రానికి కుంకుమతో అర్చన చేస్తాం. దసరా పండుగల్లో చేస్తూ ఉంటాం. ఇది 9 రోజులు చేస్తాం. 9 రోజులు పూర్తయ్యేప్పటికీ బోల్డంత కుంకుమ వస్తుంది. అదే దేవాలయాల్లో అయితే చూడండి, బస్తాలు వస్తుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరితోనూ వాళ్ళు కుంకుమార్చన చేయిస్తారు. ప్రతి దేవాలయంలోనూ కూడా బస్తాలు ఉంటుంది కుంకుమ. మరి ఈ కుంకుమ ఏం చేయాలి అనేది ఒక చిన్న ప్రశ్న. ఆ కుంకుమ ఏం చేయాలి అంటే ఆలయానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచిపెట్టేస్తారు.
ఈ కుంకుమ మనం అర్చన చేయటానికి ఎవరికి వాళ్ళు కొనుక్కు తెచ్చుకోండి అని చెప్పరు, వాళ్ళు పట్టిస్తారు కుంకుమని. మీరు కనుక కొనుక్కొచ్చేట్లయితే తలో రకమైనటువంటి కుంకుమ వస్తుంది మనకి. అందుకని అలా కాకుండా ఒకే రకమైనటువంటి కుంకుమ వాళ్ళే పట్టిస్తారు, దాంతో మనకు అర్చన చేయిస్తారు. అర్చన అయిపోయిన తర్వాత ఆ కుంకుమ అంతా కూడా ఎత్తేసి బస్తాలో పోసాక అట్టి పెడతారు. 9 రోజులు అయిన తర్వాత ఇక నుంచి ఆలయానికి వచ్చే వాళ్ళందరికీ ఆ కుంకుమ ప్యాకెట్లు కట్టి ఇచ్చేస్తూ ఉంటారు. ఎంత ఇస్తామండి, బస్తాలు బస్తాలు కుంకుమ మిగిలిపోతుంది కదా, మరి ఏం చేయాలి? ఈ కుంకుమనే మళ్ళీ మేము అర్చన చేసేయచ్చా? ఎలా చేస్తారా? ఒకసారి వాడేసినటువంటి వస్తువు మళ్ళీ ఎలా వాడతారు? అలా వాడటానికి వీల్లేదు. మరి ఏం చేయాలి? కుంకుమని పంచభూతాల్లో కలిపేయండి. పంచభూతాల్లో కలపటం అంటే మీరు సామాన్యంగా చూసుంటారు, పెద్ద పెద్ద దేవాలయాల్లో ఈ కుంకుమంతా తీసుకెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి నదిలో గెలిపేస్తారు. అదే మనం చేయగలిగినటువంటిది. ఎక్కువ మందికి పంచిపెట్టేయండి, ఇంకా మిగిలిపోతే నదిలో గెలిపేయండి. అంతకన్నా చేయగలిగింది ఉండదు. అంతేగాని దాన్ని మళ్ళీ జల్లెడ పట్టించి మళ్ళీ మనం వాడుకోవచ్చా అండి? ఇలా వాడుకోవడం, ఇలా పిచ్చి పనులు ఇప్పుడు చేయకండి, అలాంటి పనులు చేయొద్దు. ఇలాంటిదే మాట లక్ష బిల్వార్చనలో కూడా చెప్తూ ఉంటారు. బిల్వాలు ఒకసారి అర్చన చేసినటువంటివి మళ్ళీ కడిగేసి అవి ఆరబెట్టేసి మళ్ళీ అర్చనగా వాడచ్చు అని. అంటే బిల్వానికి ఆ రకమైనటువంటి పరిశుద్ధత అనేది ఉన్నది అని చెప్తారు, కానీ అలా వాడటం అనేది అక్కడ కూడా అంత శ్రేయస్కరం ఏం కాదు. ఒకవేళ బిల్వాలు దొరక్కపోతే అప్పుడు మీరు ఆ పని చేయటానికి ట్రై చేయండి, లేకపోతే మాత్రం అలాంటి పనులు చేయొద్దు. సరే, ఇప్పుడు ఇది ద్వితీయావరణ షోడశదళం అయిపోయింది. మనం తృతీయావరణకి రావాలి. తృతీయావరణ అష్టదళం. ఈ అష్టదళంలో అనంగ కుసుమ, అనంగ మేఖల అనేటటువంటి 8 మంది దేవతలు ఉంటారు. వీళ్ళు 8 దళాల యందు పూజ చేస్తాం. ఇక్కడ కూడా అంతే. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ అనంగ కుసుమాదేవి శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ అనంగ మేఖలాదేవి శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ అనంగ మదనాదేవి శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఇలా 8 దళముల యందు కూడా 8 దేవతల్ని అర్చన చేయండి. అర్చన అయిపోయిన తర్వాత ఈ పరివార దేవతలకి, ఈ దేవతలకు అర్చన అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చెప్పండి మూలమంత్రం. శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ఓం హ్రీం శ్రీం కైల క్రీం అసకాల క్రీం సకల క్రీం తృతీయావరణ దేవతా సహితాయై మహాత్రిపుర సుందర్యై గంధం పరికల్పయామి పుష్పం పరికల్పయామి. పంచపూజలు. ఇందాకే మనం ఆ నివేదన పదార్థాలు పెట్టాం, అవి తీసి నివేదన పెట్టేయండి. నివేదన పెట్టేసిన తర్వాత అభీష్టం సిద్ధిమే దేవి శరణాగత వత్సలే భక్త్యా సమర్పయే తుభ్యం తృతీయ ఆవరణార్చనం. నీళ్ళు వదిలిపెట్టండి. 3వ ఆవరణ పూర్తయిపోయింది. ఈ 3 ఆవరణలు కూడా సవ్యంగా జరుగుతాయి దళాల్లో. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే అమ్మవారు సవ్య అపసవ్య మార్గస్థ అని చెప్పుకున్నాం. సవ్యంగాను అపసవ్యంగాను కూడా 2 రకాలుగాను కూడా అర్చన అనేది జరుగుతుంది అన్నాం. ఇప్పుడు జరిగినటువంటి భూపురము, షోడశదళము, అష్టదళము, మోయింటలను కూడా ఇలా సవ్యంగా జరిగింది అర్చన. ఇప్పుడు కోణాలు అపసవ్యంగా జరుగుతుంది. కోణాలన్నింటిలోనూ అపసవ్యమే. ఇంకా ఇప్పుడు చతుర్దశారం 14 కోణములు కలిగినటువంటి చక్రం సర్వ సౌభాగ్యదాయక చక్రం. ఇందులో సర్వ సంక్షోభిణి మొదలైనటువంటి ముద్రాశక్తులు. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ కం సర్వ సంక్షోభిణి ముద్రాశక్తి శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఖం సర్వ విద్రావిణి ముద్రాశక్తి శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. 14 కోణముల యందు ఈ దేవతలకి అందరికీ అర్చన చేయండి. ఇప్పుడు మూలమంత్రం చెప్పి చతుర్థావరణ దేవతా సహితాయై మహాత్రిపుర సుందర్యై
గంధం పరికల్పయామి, పంచోపచారాలు చేయండి. నివేదన అయిపోయిన తర్వాత మళ్ళీ అభీష్టం సిద్ధి మే దేవి శరణాగత వత్సలే భక్త్యా సమర్పయేతుభ్యం చతుర్థావరణార్చనం. 4వ ఆవరణ అనేది పూర్తయింది. 5వ ఆవరణకి రండి. ఇది బహిర్దశారం, 10 కోణములు ఉన్నటువంటి చక్రము. ఇందులో సర్వసిద్ధిప్రద, సర్వసంపత్ప్రద మొదలైనటువంటి దేవతలు 10 మంది ఉన్నారు. అపసవ్యంగా ఇవన్నీ కూడా యాంటీ క్లాక్ వైజ్ కోణాలన్నీ కూడా. ఇప్పుడు ఇందులో ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ నం సర్వసిద్ధిప్రదాదేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ తం సర్వసంపత్ప్రదాదేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఇలా 10 మంది దేవతలకి అర్చన చేయండి. మూలమంత్రంతో పంచోపచారాలు. మూలమంత్రం చెప్పి మహాత్రిపురసుందరి అయిన నమః, గంధం పరికల్పయామి, పంచోపచారాలు పూజలు చేసేయండి. అభీష్టం సిద్ధి మే దేవి శరణాగత వత్సలే భక్త్యా సమర్పయేతుభ్యం పంచమావరణార్చనం. 5వ ఆవరణ అయిపోయింది. 6వ ఆవరణకి రండి. ఇది అంతర్దశారము. ఇందులో కూడా 10 కోణాలే ఉన్నాయి. ఇది కూడా వామావర్తేనా, యాంటీ క్లాక్ వైజ్. ఇందులో సర్వజ్ఞే, సర్వశక్తిమయీ ఈ దేవతలు ఉంటారు ఇక్కడ. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ మం సర్వజ్ఞాదేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ యం సర్వశక్తిదేవి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. 10 దేవతలకి అర్చన చేయండి. ఇది 6వ ఆవరణ కదా. ఈ 6వ ఆవరణలోకి వచ్చేవాడి మూలమంత్రం, ముందుగా మూలమంత్రం చెప్పి మహాత్రిపురసుందరి నమః. ఎన్నో ఆవరణ? 6వ ఆవరణ. షష్టమావరణ దేవతా సహితాయై మహాత్రిపురసుందరి అయి గంధం పరికల్పయామి. ఇలా పంచోపచార పూజలు సమర్పణ చేయండి. అభీష్టం సిద్ధి మే దేవి శరణాగత వత్సలే భక్త్యా సమర్పయేతుభ్యం షష్టావరణార్చనం. 6వ ఆవరణ అయిపోయింది. 7వ ఆవరణ. ఈ 7వ ఆవరణ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది అష్టకోణము. ఈ అష్టకోణంలో వాగ్దేవతలు ఉంటారు. వీళ్ళు అక్షర సమామనాయంగా ఉంటారు. ఆ దగ్గర నుంచి ఆహా వరకు ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ, ఆ నుంచి ఆహా వరకు అచ్చులన్నీ చెప్పి వసిని వాగ్దేవత శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః, పూజయామి తర్పయామి నమః మామూలే. ఇలా వాగ్దేవతలందరినీ అర్చన చేసిన తర్వాత ఇందాటి మళ్ళీ మూలమంత్రం చెప్పేయటం. సప్తమావరణ దేవతా సహితాయై మహాత్రిపురసుందరి అయి గంధం పరికల్పయామి, పుష్పం పరికల్పయామి, పంచోపచార పూజలు అయిపోయిన తరువాత అభీష్టం సిద్ధి మే దేవి శరణాగత వత్సలే భక్త్యా సమర్పయేతుభ్యం సప్తమావరణార్చనం. 7వ ఆవరణ పూర్తయింది. ఆ తర్వాత అష్టమావరణకు వచ్చాం. ఈ అష్టమావరణ అనేది త్రికోణం. ఈ త్రికోణంలో ముందు ఆయుధాలు కామేశ్వరి కామేశ్వర బాణభ్యో నమః, బాణశక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఇలా ఆయుధాల అర్చన అయిపోయిన తర్వాత కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని, 3 దేవతల్ని కూడా మనం అర్చన చేస్తాం. అర్చన చేసి అష్టమావరణ దేవతా సహితాయై మహాత్రిపురసుందరి అయి గంధం పరికల్పయామి, పంచోపచారాలు. అభీష్టం సిద్ధి మే దేవి శరణాగత వత్సలే భక్త్యా సమర్పయేతుభ్యం అష్టమావరణార్చనం. 8వ ఆవరణ అయిపోయింది. ఇప్పుడు 9వ ఆవరణకి రండి. 9వ ఆవరణ అనేది బిందువు. ఇక్కడ మూలమంత్రంతో మీరు అర్చన చేయండి. శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ఓం హ్రీం శ్రీం కైల క్రీం సకల క్రీం సకల క్రీం సౌ హ్రీం క్లీం హ్రీం శ్రీం మహాత్రిపురసుందరి నమః. శ్రీపాదుకాం పూజయామి తర్పయామి. 3 సార్లు చెప్పండి. ఇప్పుడు మనకి 9 ఆవరణల్లోనూ ఉన్నటువంటి దేవతలు అయిపోయారు.
అభిష్టం సిద్ధి మే దేవి శరణాగత వత్సలే భక్త్యా సమర్పయే తుభ్యం నవమావరణార్చనం. 9వ ఆవరణ అయిపోయింది. ఇక్కడ మీరు మీ ఓపికను బట్టి అష్టోత్తరం చేస్తారో సహస్రం చేస్తారో అవి చేసుకోండి. అయితే ఇక్కడ ఒక చిన్న ఇదేమిటి అంటే, ఈ 9 ఆవరణల అర్చన అయిపోయిన తర్వాత పంచపంచకల పూజ అని ఒకటి ఉంటుంది. ఈ పంచపంచకలు అంటే పంచలక్ష్యంబ, పంచకోశాంబ, పంచకల్పలతాంబ, వీళ్ళ అర్చన అనేది మనం చేయాలా అక్కర్లేదా? పంచకామదుగంబ, పంచరత్తాంబ. ఈ అర్చన అనేది చేయాలి అని చేయక్కర్లేదని ఎక్కడా చెప్పటల్లా. అలా ఏం లేదు. మీ యొక్క ఉత్సాహాన్ని బట్టి మీరు చేయాలి అంటే చేయండి. ఒక్కొక్క దాంట్లోనూ 5 మంత్రాలు ఉంటాయి. పంచకామదుగంబ 5 మంత్రాలు ఉంటాయి. 4 దిక్కుల యందు 4, మధ్యలో 1, 5 ఇలా ఈ మంత్రాలతో అర్చన చేయండి. ఈ పంచకల పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకోటి ఉంది. షడ్దర్శనాలు, షట్చక్రాలు, వీటిని కూడా పూజ చేయటం అనే సంప్రదాయం ఉంటుంది. బౌద్ధ దర్శనం పూజయామి, జైన దర్శనం అంటే ఇవన్నీ కూడా పరమత సహనానికి ప్రతీక. మనం కేవలం శ్రీ విద్యనేదో అమ్మవారిని అర్చన చేస్తున్నాము అని కాదు, మిగిలినటువంటి దేవతలను కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూస్తున్నామయ్యా, వాళ్ళని కూడా గౌరవిస్తున్నాము అని చెప్పడానికే బౌద్ధ దర్శనం పూజయామి, వైదిక దర్శనం, శైవ దర్శనం, సౌర దర్శనం, వైష్ణవ దర్శనం, శాక్త దర్శనం, ఈ దర్శనాలన్నీ కూడా మనం అక్కడ అర్చన చేస్తాం. అలాగే శరీరంలో ఉండేవంటి షట్చక్రాలు, మూలాధారం దగ్గర నుంచి సహస్రారం దాకా అక్కడ ఉండే దేవతతో సహా, అంటే మూలాధారాధిష్టాన దేవత గణపత్యంబ, శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. అలాగే స్వాధిష్టానంలోకి వచ్చేప్పటికి స్వాధిష్టాన దేవత బ్రహ్మస్వరూపిణ్యంబ, శ్రీపాదుకాం పూజయామి. ఇలా ఈ షట్చక్రాల్లో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా అర్చన చేసేయటం. ఆ తర్వాత ఇప్పుడు మీరు లలితా సహస్రమా, అష్టోత్తరమా మీ యొక్క ఓపిక. సామాన్యంగా ఇక్కడి దాకా వచ్చిన తర్వాత చక్రార్చన చేస్తే సహస్రమే చేస్తాం. ఇంకో విషయం ఇక్కడ గుర్తించాల్సింది ఏమంటే, ఈ సహస్రం చేసేటప్పుడు చక్రార్చన అందరూ చేయలేరు కదా. ఏదో కొద్దిమంది మాత్రమే చేయగలిగినటువంటి పని ఇది, అందరూ చేయలేరు. అందుకని మనం చక్రార్చన చేస్తున్నాము అని చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా మీరు రండి అని పిలుస్తాం. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఇక్కడి దాకా 9 ఆవరణల్లోనూ పూజ చేసి ఇప్పుడు సహస్రానికి వచ్చేప్పటికి సహస్రనామాలు వీళ్ళందరినీ చదవమన్నాం. అందరికీ వచ్చు కదా, సహస్రనామ పారాయణ చేస్తారు వాళ్ళు 10 మంది ఉన్నారనుకోండి, మరి 10 సహస్రాలు 10,000 అయిపోయినాయి. మనకి సమయం కనుక ఉంటే 10 ఆవృత్తులు చేయొచ్చుగా. సామాన్యంగా అలాగే జరుగుతుంది. ఓ 25-30 మంది వాళ్ళు వస్తారు, వాళ్ళు 4-5 ఆవృత్తులు చేస్తారు లలితా శాస్త్రం. దాంతో మనకి 1,00,000 అర్చన జరిగిపోతుంది కదా. అయిపోయిన తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పణ చేయటం అనేది జరుగుతుంది. ఇది మనం చేస్తున్నటువంటి ఈ చక్రార్చన. ఈ విధానం చేయవలసినటువంటిది, చేస్తున్నటువంటిది చక్రార్చన విధానం.